Hi, hello. Welcome to the Biology at Atal. Today we are going to discuss our topic vitamins. సో ఈ విటమిన్స్ అనే టాపిక్ మనకు కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఏ ఎగ్జామ్ అయినా మీరు గమనించినట్లయితే ఈ విటమిన్స్ టాపిక్ నుండి ఒకటి లేదా రెండు క్వశ్చన్లు రావడం అనేది సర్వసాధారణం అండి. సో ఈ గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్సే కాకుండా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ కనుక మీరు చూసినట్లయితే 1 లేదా 2 క్వెషన్‌లనేవి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఈ విటమిన్స్ టాపిక్ నుంచి 1 లేదా 2 క్వెషన్‌లు లేకుండా క్వెషన్ పేపర్ సెట్టింగ్ అనేది జరగదండి. సో, కాబట్టి ఇది చాలా చిన్న టాపిక్ అండ్ మీరు ఈజీగా ఈ టాపిక్‌ని అనలైసిస్ చేయగలుగుతారు. కాబట్టి ఈ టాపిక్ పైన ఫోకస్ చేసినట్లయితే 1 లేదా 2 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. సో, మనం ఈరోజు విటమిన్స్ అంటే ఏమో తెలుసుకుందాం. సో, విటమిన్స్ యొక్క అధ్యయనాన్ని ఈ విటమిన్‌ల యొక్క అధ్యయనాన్ని ఏమని పిలుస్తారండి? విటమినాలజీ. విటమినాలజీ. క్లియర్? సో, ఇక్కడ విటమిన్స్‌లో ఉన్నటువంటి విటా అంటే జీవితం లేదా లైఫ్. ఏమండి? జీవితం లేదా లైఫ్ అని అర్థం. క్లియర్? సో, ఈ విటమిన్స్‌ని ఫస్ట్ దీనిపైన రిసర్చ్ ఏం జరిగింది? అధ్యయనం. ఫస్ట్ ఎవరంటే సైంటిస్ట్ హాప్కిన్స్. హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త ఈ విటమిన్ పైన మొట్టమొదటిసారిగా అధ్యయనం జరిగింది. ఈయన పాలపైన అధ్యయనం చేయడం జరిగింది. ఈ పాలలో ఏదో గ్రోత్ ఫ్యాక్టర్ పెరుగుదల గల కారకం ఉంది అని చెప్పేసి ఆయన మొదటిసారిగా గుర్తించడం జరిగింది. ఆ కారకానికి ఈయన హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త కోఫాక్టర్ అని సహకారకం అని నామకరణం చేయడం జరిగింది. సహకారకం అని నామకరణం చేయడం జరిగింది. సో, ఒకవేళ మీకు ఎగ్జామ్‌లో క్వెషన్ వచ్చిందండి విటమిన్స్‌కి కోఫాక్టర్ అని నామకరణం చేసింది ఎవరు అని అంటే మీ ఆన్సర్ హాప్కిన్స్. క్లియర్? ఇక్కడ హాప్కిన్స్ విటమిన్స్ అని మెన్షన్ చేయలేదండి. కోఫాక్టర్ అని మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి విటమిన్స్‌కి కోఫాక్టర్ అని నామకరణం చేసిన శాస్త్రవేత్త ఎవరని చెప్పి క్వెషన్ వస్తే మీ ఆన్సర్ వచ్చేసి హాప్కిన్స్. ఓకే అండి. ఓకే. సో, హాప్కిన్స్ తర్వాత సైంటిస్ట్ కాసిమర్ ఫంక్. ఎవరండి? కాసిమర్ ఫంక్. ఈయన నావికులు లేదా సేలర్స్ నావికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వింత రకమైనటువంటి వ్యాధితో బాధపడుతుంటే, ఆ వ్యాధికి గల కారణాలను అన్వేషిస్తూ ఈయన వీరికి సోకినటువంటి వ్యాధిని బెరిబెరి వ్యాధి అని ఈయన గుర్తించడం జరిగింది. దీనికి విటమిన్ బి1 యొక్క లోపం అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే కాసిమర్ ఫంక్. దీనికి ఆయన థయామిన్ అని నామకరణం చేయడం జరిగింది. ఏమంటారండి దీన్ని? థయామిన్. అయితే ఈ కాసిమర్ ఫంక్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా విటమిన్ అనే పదాన్ని ఉపయోగించినాడు. విటమిన్. క్లియర్? ఈ విటమిన్ అనే పదాన్ని మొదట ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరంటే కాసిమర్ ఫంక్. క్లియర్? సో, ఈ విటమిన్స్‌ని ఓకే. సో, ఈ విటమిన్స్‌ను మొదటిసారిగా ఇంటర్నేషనల్ యూనిట్‌లో కొలుస్తారండి. ఇంటర్నేషనల్ యూనిట్స్‌లో కొలవడం జరుగుతుంది. వీటిని ఈ విటమిన్స్‌ని ఇంటర్నేషనల్ యూనిట్స్‌లో కొలవడం అనేది జరుగుతుంది. సాధారణంగా మనము దూరం అనుకోండి. దూరం, దూరం ఉంది. దూరం నుండి కొలవాలంటే మనం సెంటీమీటర్స్, మీటర్స్, మిల్లీమీటర్స్ గాని, కిలోమీటర్స్ గాని ఈ విధంగా మనం యూజ్ చేస్తామండి. సో, అదేవిధంగా ఈ విటమిన్స్‌ని గురించి వీటిని కొలవడానికి ఇంటర్నేషనల్ యూనిట్స్‌ను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకే. సో, ఇదొచ్చేసి విటమిన్స్ యొక్క అధ్యయనం మరియు దాన్ని కొలిచేటువంటి యూనిట్స్ గురించి. సో, ఐ యూనిట్స్. ఓకే. సో, ఈ విటమిన్స్ సాధారణంగా 2 రకాలండి. 2 రకాలు. ఒకటి
నీటిలో కరిగే విటమిన్‌లు. 2 క్రొవ్వులలో కరిగే కొవ్వులలో కరిగే విటమిన్. ఓకే. మీరు ఇక్కడ నేను టేబుల్ ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని గమనించినట్లయితే సో, ఇక్కడ విటమిన్స్. ఓకే. విటమిన్ యొక్క అర్థాన్ని ఏమంటారండి? విటమిన్ నాలెడ్జ్ అంటారు. సో, విటా అనగా విటమిన్‌లో ఏదైతే వర్డ్ ఫస్ట్ వర్డ్ ఉందో విటా అనగా ఏంటి? జీవితం లేదా లైఫ్. ఓకే. సో, ఈ విటమిన్స్‌ని దేంట్లో కలుస్తారంటే ఇంటర్నేషనల్ చెప్పడం జరుగుతుంది. సో, ఫస్ట్ సారి ఈ విటమిన్ అనే పదాన్ని ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరంటే కాజమల్. సో, విటమిన్‌లు 2 రకాలు. విటమిన్‌లు అదేవిధంగా తోడులో కలిపి. క్లియర్? సో, నెక్స్ట్ ఇక్కడ మనం విటమిన్‌లకు సంబంధించి ఇక్కడ టేబుల్ ఒక ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్‌ని గమనించినట్లయితే విటమిన్స్ 2 రకాలండి. ఫ్యాట్ సాల్యుబుల్ లేదా కొవ్వులో కరిగే వాటర్ సాల్యుబుల్ లేదా నీటిలో కరిగే విటమిన్‌లండి. సో, ఇక్కడ కొవ్వుల్లో కరిగే విటమిన్‌లు మనం గమనించినట్లయితే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ అండ్ విటమిన్ కే. నీటిలో కరిగే విటమిన్‌లు గమనించినట్లయితే విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్. ఓకే. బి కాంప్లెక్స్. ఈ విటమిన్ బి కాంప్లెక్స్‌లో విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5, బి6, బి7, బి9 అండ్ బి12 విటమిన్స్ ఇందులో ఈ విటమిన్ బి కాంప్లెక్స్‌లో భాగమండి. ఓకే. క్లియర్? సో, ఇక్కడ నేను ఒక టేబుల్ ప్రిపేర్ చేశాను. రిలేటెడ్ టు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ లేదా కొవ్వుల్లో కరిగే విటమిన్ అని. సో, మీరు దీన్ని క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే కొవ్వులో కరిగే విటమిన్‌లు మనకు 4 విటమిన్‌లండి. సో, అవి వచ్చేసి విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ అండ్ విటమిన్ కే. సో, ఇక్కడ నేను విటమిన్ యొక్క పేరు, దాని యొక్క రసాయనిక నామము, సాధారణ నామము, అదేవిధంగా లభించు పదార్థం, దానివల్ల కలిగేటువంటి వ్యాధులు. సో, వీటిని ఆధారంగా చేసుకొని టేబుల్‌ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో, మనకి ఎగ్జామ్‌లో సాధారణంగా క్వెషన్ పేపర్ సెట్ ఎట్లా వస్తుందంటే, విటమిన్ యొక్క పేరు ఇచ్చేసి, దానివల్ల కలిగేటువంటి వ్యాధుల పేర్లు, లేదు అంటే దాని యొక్క రసాయనిక నామము, దానివల్ల కలిగే వ్యాధులు, లేదు అంటే వాటి యొక్క సాధారణ నామం, దానివల్ల కలిగే వ్యాధులు. సో, ఈ విధంగా మనకు జతపరచమని జెప్పేసి మనకి ఎగ్జామ్‌లో క్వెషన్ రానికి చాలా ఆస్కారం ఉంది. క్లియర్? సో, ఇక్కడ విటమిన్ ఏ అండి. విటమిన్ యొక్క రసాయనిక నామం రెటినాల్. విటమిన్ యొక్క రసాయనిక నామం రెటినాల్. దీన్ని సాధారణంగా యాంటీ జిరాఫ్థాల్మిక్ విటమిన్ అని పిలవడం జరుగుతుంది. విటమిన్ ఏని సాధారణంగా యాంటీ జిరాఫ్థాల్మిక్ విటమిన్ అని పిలవడం జరుగుతుంది. ఇది సాధారణంగా మనకు ఎక్కువ లభించే పదార్థం వచ్చేసి క్యారెట్. దీనివల్ల కలిగే వ్యాధులొచ్చేసి జిరాఫ్థాల్మిక్ వ్యాధి, అదేవిధంగా రేచీకటి అండి. సో, జిరాఫ్థాల్మిక్ అంటే మన కళ్ళలో ఉన్నటువంటి లాక్రిమల్ గ్రంథులు. మీ అందరికి తెలిసే కావచ్చు. మన కళ్ళలో ఏ గ్రంథులు ఉంటాయండి? లాక్రిమల్ గ్రంథులు. మన కళ్ళలో లాక్రిమల్ గ్రంథులనేవి ఉండడం జరుగుతుంది. ఈ లాక్రిమల్ గ్రంథులు ఎవరైతే జిరాఫ్థాల్మియా వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళలో ఈ లాక్రిమల్ గ్రంథులు పనిచేయడం అనేది మానేస్తాయి. అలా పనిచేయడం మానేయడం వలన కళ్ళు పొడిబారి ఈ మొత్తానికి కంటి చూపు పోయే ఆస్కారం అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి అండి. సో, దీన్ని కాల్సిఫెరాల్ అని అంటారు. దీని యొక్క రసాయనిక నామం కాల్సిఫెరాల్. దీన్ని యాంటీ రికైటిక్ విటమిన్ లేదా సూర్యకాంతి విటమిన్ లేదా దీన్నే సన్‌షైన్ విటమిన్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో, ఇది మనకు ఎక్కువ మొత్తంలో కార్డ్ షేప్‌లో లభించడం జరుగుతుంది విటమిన్ డి. సో, దీని యొక్క డెఫిషియన్సీ వల్ల రికెట్స్, అదేవిధంగా ఆస్టియోమలేషియా అనేటువంటి వ్యాధులు రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విటమిన్ ఇ. విటమిన్ యొక్క రసాయన నామం టోకోఫెరాల్. దీన్ని వంధ్యత్వ నిరోధక విటమిన్ అని పిలవడం జరుగుతుంది. సో, ఇది మనకి ఎక్కువగా ఎండు పండ్లు అంటే డ్రై ఫ్రూట్స్. అదేవిధంగా ఫ్రూట్స్‌లలో మనకు ఈ విటమిన్ డి, ఇకి సంబంధించి మనకు లభించే పదార్థాలు. ఇది దీని యొక్క లోపం వల్ల మనకు వంధ్యత్వం లేదా ఇన్‌ఫర్టిలిటీకి మనకు కారణమయ్యే ఛాన్సెస్ ఉంది. సో, కాబట్టి నెక్స్ట్ విటమిన్ కే. సో, ఇక్కడ విటమిన్ కే వచ్చేసి దీని యొక్క రసాయనిక నామం పిల్లోక్వినాన్. సో, దీన్ని యాంటీ హెమరేజిక్ విటమిన్ అని పిలవడం జరుగుతుంది. విటమిన్ కేని యాంటీ హెమరేజిక్ విటమిన్ అని పిలవడం జరుగుతుంది.
ఇది సాధారణంగా ఆకుకూరలలో లభించడం జరుగుతుంది. ఇది విటమిన్ కే యొక్క లోపం వలన హెమరేజియా అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. ఈ హెమరేజియా వ్యాధిలో ఒకవేళ మీకు ఏదైనా గాయం జరిగినట్లయితే బ్లీడింగ్ అనేది కంటిన్యూయస్‌గా వితౌట్ ఎనీ ఇంటరప్షన్ జరుగుతా ఉంటుంది. సో, ఇట్ లీడ్స్ టు డెత్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో, నెక్స్ట్ ఇవొచ్చేసి నీటిలో కరిగే విటమిన్‌లు. నీటిలో కరిగే విటమిన్‌లొచ్చేసి విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్స్ అండ్ విటమిన్ సి. సో, బి కాంప్లెక్స్‌లో వచ్చేసి విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి8 అండ్ బి12. సో, ఇవొచ్చేసి విటమిన్ బి కాంప్లెక్స్‌కి సంబంధించి. సో, ఇవి గమనించినట్లయితే విటమిన్ బి1 దీని యొక్క రసాయనిక నామం థయామిన్. దీన్ని సాధారణంగా యాంటీ బెరిబెరి విటమిన్ అని పిలవడం జరుగుతుంది. సో, ఇది ధాన్యాల యొక్క పై పొరలో మనకి ఈ విటమిన్ అనేది లభించడం జరుగుతుంది. సో, దీని యొక్క లోపం వల్ల విటమిన్ బి1 యొక్క లోపం వల్ల మనకు బెరిబెరి వ్యాధి అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ విటమిన్ బి2. ఈ విటమిన్ బి2 యొక్క రసాయనామం రైబోఫ్లేవిన్. దీన్ని సాధారణంగా యెల్లో ఎంజైమ్ అని పిలవడం జరుగుతుంది. ఇది మనకు ఆవు పాలలో ఎక్కువగా లభిస్తుంది. సో, మీరు చూస్తా ఉంటారు ఆవు పాలు యెల్లో కలర్‌లో ఉండడం జరుగుతుంది. దానికి కారణం ఏమంటే ఈ విటమిన్ బి2 అండి. సో, నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క లోపం వల్ల మనకు గ్లాసైటిస్ ఆర్ కిలోసిస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. విటమిన్ బి3 దీని యొక్క రసాయన నామం నియాసిన్. దీని యొక్క సాధారణ నామం యాంటీ పెల్లాగ్రా విటమిన్. ఇది మనకు లభించే పదార్థం వచ్చేసి ఈస్ట్ అండి. సో, దీని యొక్క డెఫిషియన్సీ వల్ల పెల్లాగ్రా వ్యాధి అనేది రావడం జరుగుతుంది. పెల్లాగ్రా వ్యాధి దేనివల్ల వస్తుంది? విటమిన్ బి3 లేదా నియాసిన్ యొక్క డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఈ పెల్లాగ్రా వ్యాధిని నివారించడానికి విటమిన్ బి3 ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని యాంటీ పెల్లాగ్రా విటమిన్ అని పిలవడం జరుగుతుంది. అంటే పెల్లాగ్రా వ్యాధికి వ్యతిరేకంగా విటమిన్ పనిచేస్తుంది కాబట్టి. సో, నెక్స్ట్ వచ్చేసి విటమిన్ బి5 దీన్ని పాంటోథెనిక్ ఆమ్లం అని పిలవడం జరుగుతుంది. సో, దీన్ని సాధారణంగా ఈస్ట్ కారకం అంటారు. ఈ విటమిన్ సాధారణంగా ఈస్ట్ కారకం అని పిలవడం జరుగుతుంది. సో, ఇక్కడ లభించే పదార్థం వచ్చేసి చిలగడ దుంప. దీని యొక్క లోపం వలన మనకు కాళ్ళలో మంటలు, విటమిన్ బి5 లేదా పాంటోథెనిక్ ఆమ్లం యొక్క డెఫిషియన్సీ వలన మనలో కాళ్ళలో మంటలనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ విటమిన్ బి6 దీని రసాయనిక నామం పెరిడాక్సిన్. సాధారణంగా దీన్ని రక్తహీనత నిరోధక హార్మోన్ అని విటమిన్ అని పిలవడం జరుగుతుంది. సాధారణంగా రక్తహీనత నిరోధక విటమిన్ అని పిలవడం జరుగుతుంది. లభించే పదార్థాలొచ్చేసి పప్పులు, వ్యాధి వచ్చేసి రక్తహీనత వ్యాధి అంటే ఎనీమియా. సో, విటమిన్ 7 బయోటిన్, బి7 బయోటిన్. ఇది సాధారణంగా దీన్ని విటమిన్ హెచ్ అని పిలవడం జరుగుతుంది. ఇది గూడా మనకు పప్పులో లభించడం జరుగుతుంది. దీని యొక్క డెఫిషియన్సీ వల్ల మజిల్ పెయిన్స్ అంటే కండరాల్లో నొప్పులనేవి రావడం జరుగుతుంది. విటమిన్ బి7 యొక్క డెఫిషియన్సీ వల్ల. విటమిన్ బి8 దీన్ని యొక్క రసాయనిక నామం వచ్చేసి ఫోలిక్ యాసిడ్. దీనికి సాధారణ నామం అంటూ ఏమీ లేదు. సో, దీని యొక్క లభించే పదార్థాలొచ్చేసి తృణధాన్యాలలో మనకు ఈ విటమిన్ బి8కి సంబంధించి మనకు లభించును. దీని యొక్క డెఫిషియన్సీ వల్ల విటమిన్ బి8 లేదా ఫోలిక్ యాసిడ్ యొక్క డెఫిషియన్సీ వల్ల కడుపులో మంట అనేది మనకు కలగడం అనేది జరుగుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి విటమిన్ బి12 దీన్ని మనం సయానోకోబాలమిన్ అని పిలవడం జరుగుతుంది. ఈ ఇందులో దీన్ని సాధారణంగా యాంటీ పెర్నీషియస్ ఎనిమియా అని పిలవడం జరుగుతుంది. ఈ విటమిన్ బి12 ఏదైతే ఉందో దీన్ని సాధారణంగా యాంటీ పెర్నీషియస్ ఎనిమియా అని పిలవడం జరుగుతుంది. సో, ఇది సాధారణంగా మన యొక్క కాలేయంలో ఈ విటమిన్ అనేది తయారు కావడం జరుగుతుంది. ఎక్కడండి మన కాలేయంలో ఈ ఏదైతే విటమిన్ బి12 ఉందో మన కాలేయంలో తయారు కావడం జరుగుతుంది. దీని యొక్క డెఫిషియన్సీ వల్ల విటమిన్ బి12 యొక్క డెఫిషియన్సీ వల్ల మనకు పెర్నీషియస్ రక్తహీనత లేదా పెర్నీషియస్ ఎనీమియా అనేటువంటి వ్యాధి అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి. దీని యొక్క రసాయనిక నామం వచ్చేసి ఆస్కార్బిక్ ఆమ్లం అండి. సో, దీన్ని సాధారణంగా యాంటీ స్కర్వీ విటమిన్ అని పిలవడం జరుగుతుంది. యాంటీ స్కర్వీ అంటే ఈ విటమిన్ ఏదైతే ఉందో సి విటమిన్ స్కర్వీ వ్యాధికి వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని యాంటీ స్కర్వీ విటమిన్ అని పిలవడం జరుగుతుంది. సో, సాధారణంగా మనకి ఈ విటమిన్ ఎక్కడ లభిస్తుంది అంటే సిట్రస్ జాతి పండ్లు ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజెస్ గానీ, లెమన్ గానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా సిట్రస్ జాతి పండ్లన్నమాట. సో, వీటి నుండి మనకు ఈ విటమిన్ సికి సంబంధించినటువంటి ఈ లభించే పాత్రలేవంటే సిట్రస్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. సో, దీని యొక్క డెఫిషియన్సీ వల్ల విటమిన్ సి యొక్క డెఫిషియన్సీ వల్ల కలిగేటువంటి వ్యాధి ఏదంటే స్కర్వీ వ్యాధి అండి. ఓకే. సో, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలండి. సో, ఆ టేబుల్స్‌తో పాటు ఇక్కడ నేను పొందుపరిచినటువంటి ముఖ్యమైన విషయాలు గూడా ఇంతకుముందు మనకు
ప్రీవియస్ ఇయర్స్‌లో ఉన్నటువంటి కండక్ట్ చేసిన ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి క్వెషన్స్‌ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్‌ని ఇక్కడ నేను రాయడం జరిగింది. సో, దయచేసి ఈ పాయింట్స్‌ని కూడా మీరు నోట్ చేసుకోండి. సో, ముక్కలో విటమిన్ ఏ అనేది ఏ రూపంలో ఉంటుందంటే, బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. ముక్కలో విటమిన్ ఏ ఏ రూపంలో ఉంటుందంటే, బీటా కెరోటిన్ ఏ రూపంలో ఉంటుంది? బీటా కెరోటిన్ రూపంలో లభిస్తుంది. ఇది ప్రేగు లేదా కాలేయంలో విటమిన్ ఏగా మార్పు చెందుతుంది. ఈ బీటా కెరోటిన్ ఏదైతే ఉందో ఇది ప్రేగు లేదా కాలేయంలో విటమిన్ ఏగా మార్పు చెందుతుంది. ప్రపంచంలో విటమిన్ ఏ ఎక్కువ లభించే పదార్థం ఏదంటే క్యారెట్. ఈ క్యారెట్‌లో ఏ రూపంలో లభిస్తున్నదంటే బీటా కెరోటిన్ రూపంలో. క్లియర్? ప్రపంచంలో విటమిన్ ఏ ఎక్కువ లభించే పదార్థం ఏది అంటే క్యారెట్ అండి. ఆ క్యారెట్‌లో ఏ రూపంలో ఉంటుందంటే బీటా కెరోటిన్ రూపంలో విటమిన్ ఏ ఉండడం జరుగుతుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆకుకూరలొచ్చేసి పాలకూర. దీన్ని మనం బచ్చలి కూర అని అంటాం. లేదంటే స్పినాచ్ అండి. క్లియర్? ఓకే. సో, నెక్స్ట్ విటమిన్ ఏ ఎక్కువగా ఉండే పండ్లొచ్చేసి బొప్పాయి. విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న పాలొచ్చేసి ఆవు పాలు. ఈ ఆవు పాలలోనే మనకు విటమిన్ బి2 గూడా ఉండడం జరుగుతుంది. అదే రైబోఫ్లావిన్. సో, క్యారెట్ నారింజ రంగులో ఆరెంజ్ కలర్‌లో ఉండడానికి కారణం ఏదంటే బీటా కెరోటిన్. దట్ నథింగ్ బట్ బీటా కెరోటిన్ ఆఫ్టర్ ఇట్ కన్వర్ట్ యాస్ ఎ విటమిన్ ఏ. విటమిన్ ఏగా ఈ బీటా కెరోటిన్ అనేది తర్వాత కన్వర్ట్ కావడం అనేది జరుగుతుంది. సో, ఈ పాయింట్స్ మీకు చాలా సిల్లీగా అనిపించచ్చు. బట్ యాక్చువల్లీ దే ఆర్ ఇంపార్టెంట్ రిలేటెడ్ కాంపిటీటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, ఇక్కడ పేదవాడి యాపిల్ అంటే జామ అండి. పేదవాడి ఆవు అంటే మేక. పేదవాడి కలప అని వెదురుని పిలవడం జరుగుతుంది. పేదవారి మాంసంగా సోయాబీన్‌ని పిలవడం జరుగుతుంది. పేదవారికి విటమిన్ డీని పిలవడం జరుగుతుంది. విటమిన్ డీనే సన్‌షైన్ విటమిన్ అని, సన్‌షైన్ విటమిన్ అని, ఆర్ ట్రీ విటమిన్ అని. సో, ఈ విధంగా పిలవడం అనేది జరుగుతుంది. సో, ఈ పాయింట్స్ అన్నీ గూడా మీకు కాంపిటీటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉండొచ్చు. ఒకవేళ మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానెల్‌ని. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ వాచ్ మై ఛానెల్. థాంక్ యూ. వెల్కమ్ థాంక్ యూ ఫ్రమ్ బయలజడ్డ తెలంగాణ.